జై భారత్ మాత. అమ్మమ్మ కబూర్లకి ఆహ్వానం. చాలా కాలమైంది పిల్లల కోసం ఒక మంచి కథ చెప్దాము అని అనుకున్నాను. భగవంతుడి కరుణ చాలా అమాయకమైన భక్తుల మీద ఎలా ఉంటుందో అని ఈ కథ మనకి తెలియజేస్తుంది. కర్ణాటకలో ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం ఎక్కడుంది అంటే అడవుల మధ్యలో ఉంది. అందులో ఒక పద్దయ్య అనే ఒక అమాయకుడైన వ్యక్తి ఉన్నాడు. అతను ప్రతిరోజు అడవుల్లో దొరికే వస్తువులన్నీ కూడా తీసుకుని దగ్గర ఉన్న పట్టణాలు, చిన్న చిన్న పట్టణాలకు వచ్చి ఆ పట్టణాల్లో అడవుల్లో దొరికే వస్తువులు అమ్మి అక్కడి నుంచి వీళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు. సాధారణంగా కొండజాతి ప్రజలు, కోయ జాతి ప్రజలు అందరూ అలాగే చేస్తారు. అడవుల్లో కలప బాగా దొరుకుతుంది, అలాగే ఇప్ప పూలు దొరుకుతాయి, తేనె బాగా దొరుకుతుంది. అవన్నీ అడవుల్లో అవన్నీ కూడా వస్తువులన్నీ తీసుకొచ్చి, మూలికలు దొరుకుతాయి, అవన్నీ తీసుకొచ్చి దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకొచ్చి ఆ పట్టణంలో ఎంతో కొంత ధరకి, వాళ్ళకి పెద్ద ధర లేదు తెలియదు, ఎంతో కొంత ధరతకి అమ్మేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ఏదో పిల్లలకి బట్టలు ఏదో అలా తీసుకొని వాళ్ళు వెళ్తారు. అందరూ అలాగే చేస్తారు. అలాగే ఈ పద్దయ్య కూడా రోజు వారానికి ఒకసారి ఆ అడవుల్లో దొరికే వస్తువులు తీసుకురావడం, పట్టణానికి తీసుకురావడం, ఈ పట్టణంలో అమ్మడం, వెనక్కి వెళ్ళడం చేస్తుండేవాడు. అతనికి దేవుడు అంటే కానీ, ఆధ్యాత్మికత అంటే కానీ ఏమీ తెలియదు. అయితే ఒకరోజు ఈ పద్దయ్య పట్టణానికి వచ్చాడు. అలాగే వస్తువులన్నీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, పూలు పళ్ళు ఇవన్నీ తీసుకుని వరుసగా వెళ్ళడం కనిపించింది. కనిపిస్తే అందరినీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఒక స్వామీజీ వచ్చారు, ఆ స్వామీజీ మంత్రం ఇస్తారు, మంత్రం కోసం మేమందరం వెళ్తున్నాం అన్నారు. అంటే ఈ పద్దయ్య అమాయకంగా అడిగాడు, మంత్రం అంటే ఏంటి అన్నాడు. మంత్రం అంటే ఒకటే, దాన్ని అలా మనస్సులో తలుచుకుంటూ ఉంటే భగవంతుడు కనిపిస్తాడు. పద్దయ్యకి చాలా సరదా వేసింది. ఏదో ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే భగవంతుడు కనిపిస్తే ఇంకప్పుడు తన వాళ్ళందరిలోనూ నేనేమో అమాయకుడిని కాదు, నాకు భగవంతుడు కనిపించాడు అని చెప్దామని అనుకున్నాడు. అనుకుని ఈ పద్దయ్య కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరూ వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూలో నుంచున్నారు. అలాగే ఈ పద్దయ్య కూడా వాళ్ళతో పాటు నుంచున్నాడు. వాళ్ళకంటే ఇతను కొంచెం విభిన్నంగా కనిపించాడు వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళందరికీ కాస్త నాగరికత ఉంది. ఇతనేమో ఏదో పాపం మామూలు ఒక చిన్న పంచె లాంటిది ఏదో కట్టుకుని వచ్చాడు, పైన ఏమీ లేదు, ఉత్తరీయ వేసుకొచ్చాడు, పూసల దండలన్నీ మెళ్ళో ఉన్నాయి, తలకొమ్మ ఒక ఇది చుట్టుకున్నాడు, ఒక గుడ్డ కట్టుకున్నాడు. చూస్తే సరే వీళ్ళందరూ వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు లోపల స్వామీజీ దగ్గరికి. స్వామీజీ ఏదో చెప్తున్నారు. వాళ్ళు మహద్భాగ్యంగా వాళ్ళు తెచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేసి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేస్తుంటే పద్దయ్య వంతు వచ్చింది. పద్దయ్యని అక్కడ కాపలా వాళ్ళు చూడంగానే అన్నారు, నువ్వెందుకు వచ్చావు అన్నారు. అంటే స్వామీజీ ఏదో మంత్రం ఇస్తే దేవుడు కనిపిస్తాడట కదా, అందుకని వచ్చాను అన్నట్టు. అంటే సరే వాళ్ళు ఏమనుకున్నారో లోపలికి పంపించారు. లోపలికి పంపిస్తే ఈ లోపల స్వామీజీకి ఈ పద్దయ్య ఆకారం చూసేసరికి అర్థమైపోయింది, వీడికి కనీసం మినిమం కొంచెం కూడా జ్ఞానం లేదు, భగవంతుడు అంటే ఏంటో తెలియదు, వీడేం చేస్తాడు అని. ఏం కావాలి నీకు అన్నాడు. మీరేదో ఇస్తారట కదా, మాట చెప్తారట కదా, ఆ మాట చెప్తే దేవుడు కనిపిస్తారట కదా, నాకు కూడా కనిపించేట్టు చెయ్యండి అన్నాడు పద్దయ్య. చల్ పో అన్నాడు ఆయన. అంటే పద్దయ్య అనుకున్నాడు, ఈ చల్ పో అనేది పదమమ్మ అనుకున్నాడు. అనుకుని నమస్కారం పెట్టి దాని దగ్గర తేనె ఏదో తీసుకొచ్చాడు, తేనె అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసాడు. పక్క వాళ్ళు అడిగారు, ఏమన్నారు అంటే దేవుడి పేరు చెప్పారు నాకు, అది అనుకుంటూ ఉంటాను అన్నాడు. పద్దయ్య అప్పటి నుంచి ఈ చల్ పో చల్ పో చల్ పో చల్ పో చల్ పో నెమ్మదిగా అలా అనుకుంటూ అది చెల్లప్ప అయిపోయింది. చెల్లప్ప అనుకుంటూ ఉన్నాడు మనసులో. తన పనులు తను చేసుకుంటున్నాడు. చాలా పద్దయ్యకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, పిల్లల ఆరోగ్యం బాగుంది, ఈ చల్పో అనే మంత్రంతోనే నాకు ఆరోగ్యం బాగుపడింది, నా పిల్లలు బాగున్నారు అని అనుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకు ఇంకో ఏడాది అయ్యేసరికి మళ్ళీ ఇలాగే అడవిలోంచి వస్తువులు తీసుకొచ్చి పట్టణానికి వచ్చేసరికి ఆ పట్టణంలో మళ్ళీ అందరూ గబగబ వెళ్తుంటే ఈ పద్దయ్య కనిపించింది. ఏమైంది అన్నారు. కిందటి సంవత్సరం వచ్చారు కదా గురువుగారు, ఆ గురువుగారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ మంత్రం ఇస్తారటాను. కిందటిసారి ఇచ్చారు కదా గురువుగారు మంత్రం, ఆ మాట చెప్పారు, కానీ నాకు ఏ దేవుడు కనిపించలేదు, ఈసారి వెళ్ళి అడుగుదాము అని అనుకున్నా.
అనుకుని ఈసారేమో తను తెచ్చినవన్నీ అమ్మేశాడు. అప్పటికే అమ్మేసి ఉత్త చేతులతో వెళ్ళాడు. వెళ్తే లోపలికి వెళ్తుంటే ఏంటి అంటే, నేను గురువుగారిని అడగాలి, నాకు దేవుడు కనిపించలేదు అంటే, వీళ్ళు లోపలికి పంపిద్దామా వద్దా అనుకుని ఆ కాపులా ఉన్నవాళ్ళు సరే గురువుగారే చెప్తారు కదా అని పంపించారు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఏం కావాలరా నీకు అన్నాను. అంటే క్రితంసారి వచ్చినప్పుడు అయ్యా నువ్వు మాట చెప్పినావు దేవుడి మాట, అది అనుకుంటున్నా, నేను అనుకుంటుంటే నాకేం దేవుడు కనిపించలేదు అన్న. నేను నీకేం మాట చెప్పారా అని, నువ్వు బయటికి చెప్పకూడదని అంటున్నారు అందరూ, నేను చెప్పనన్నాడు అని అంటే ఈయనకి చాలా కోపం వచ్చింది. కానీ స్వామీజీలు కదా తమాయించుకుని అన్నాడు, నీకు నేను కాదురా చెప్పాల్సింది, నువ్వు చాలా గొప్ప స్థాయిలో ఉన్నావు, మా గురువుగారు చెప్తారు నీకు, మా గురువుగారి దగ్గరికి వెళ్ళు, మంత్రం నేను ఇచ్చే మంత్రంతో నీకు దేవుడు కనిపించడు, మా గురువుగారు ఇచ్చే మంత్రంతో కనిపిస్తారు అని అంటే బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి స్వామీజీ వాళ్ళ గురువుగారు ఎక్కడుంటారు, ఆయన అయ్యవారు ఎక్కడుంటారు అని అడిగాడు. అంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, ఆయన గురువుగారు హిమాలయాల్లో ఉంటారు, హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. అంటే ఓహో అయితే నేను ఇప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలన్నమాట అని నడవడం మొదలెట్టాడు. నడవడం మొదలెడితే మనస్సులో మాత్రం ఈ చెల్లప్ప 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 అనుకుంటూనే ఉన్నాడు. నడవడం మొదలెట్టేసరికి ఓ చిన్న పిల్లాడు గబగబా వచ్చేసి చేయి పట్టుకున్నాడు. పదయ్య ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అంటే పెద్ద గురువుగారు ఉన్నట్ట, ఆయన పెద్ద మంత్రం ఇస్తాట, అప్పుడు దేవుడు కనిపిస్తాట అని, నన్ను తీసుకెళ్ళవా అన్నాడు. రా నువ్వు కూడా నాతో పాటు అని, నీ పేరేంటి అన్నాడు. నన్ను కన్నయ్య అంటారులే అన్నాడు. అని ఆ పిల్లాడు చూస్తే ఎలా ఉన్నాడంటే చక్కగా పట్టు పంచ కట్టుకున్నాడు, కాళ్ళ కొమ్మ గజ్జలు ఉన్నాయి. మీ అమ్మతో చెప్పొచ్చినావా అన్నాడు. చెప్పొచ్చాను నేను, నీతో వెళ్ళి మళ్ళీ నీతో పాటు నువ్వు నన్ను మా ఇంటి దగ్గర దింపేది కానీ అని చేతిలోనేమో మురళు ఉంది, తలకొమ్మో చిన్న గుడ్డ కట్టుకున్నాడు, దాని మీద నెమలి పింఛం ఉంది, మెడలో చక్కగా ముత్యాల హారం ఉంది, ముక్కు కొమ్ము ముత్యపు బేసరి ఉంది, చాలా బాగున్నాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి, ఈ పిల్లాడు భలే బాగున్నాడు అని చేయి పట్టుకున్నాడు. కన్నయ్య నాకు ఆ పెద్ద గురువు గారు కనిపిస్తారంటావా అంటే, నీకెందుకు, నాకు ఆయన తెలుసు, నేను తీసుకెళ్తాలే అన్నాడు. అని వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ ఒక గంట నడిచారు. ఒక గంట నడిచేసరికి ఈ కన్నయ్య అన్నాడు, ఇదిగో నువ్వు గురువుగారు అంటున్నావు కదా, అదిగో గురువుగారు అంటే హిమాలయాల దగ్గరికి వెళ్ళారు. హిమాలయాల దగ్గరికి వెళ్ళి హిమాలయాల దగ్గర ఒక గుహ ముందర గురువుగారు కూర్చొని ఉన్నారు. ఆ గురువుగారికి శిష్యులు ఒక 10 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఆత్మతత్వం అంటే ఏంటి, తత్వజ్ఞానం అంటే ఏంటి, భగవంతుడికి జీవాత్మకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ఆ శిష్యులకి నేర్పిస్తున్నారు. నేర్పిస్తుంటే ఈ కొండ జాతి కొద్దిగా అలసిపోయినట్టున్న ఇతను వచ్చి గురువుగారు దండాలండి అన్నాడు. అంటే ఆయన ఒకసారి చూసి నువ్వెవరు అంటే, మీ గురించి చెప్పారులేండి, మీరేనా గురువుగారు, ఆ ఫలానా గురువుగారు మీరు చెప్తే నాకు దేవుడు కనిపిస్తాట అని చెప్పాడు ఆయన, అందుకని మీ దగ్గరకు వచ్చాను అంటే ఒక్కసారి గురువుగారికి ముందర మైండ్ బ్లాక్ అయింది. ఎవరు చెప్పారు నీకు అంటే, కర్ణాటక అండి మాది, అక్కడి నుంచి వస్తున్నాను నేను, మీ దగ్గరికి వెళ్ళమన్నారు ఆ గురువుగారు అంటే, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు అంటే ఊరి పేరు చెప్పాడు. చెప్తే ఎలా వచ్చావు, ఏముందండి నడిచి వచ్చాను, గంట నడిచాము, నేను కన్నయ్య నడిచి వచ్చాము ఆయనకు అర్థమైపోయింది. కృష్ణయ్య తీసుకొచ్చాడు, చేయి పట్టుకుని తీసుకొచ్చేసాడు. గంటలో సుమారుగా ఒక 2000 కిలోమీటర్ల దూరాన్ని అసలు తెలియకుండా నడిచినట్టు నడిపించేశాడు. బాబు పద్దయ్య, నువ్వు నాకు నీ కన్నయ్యను చూపిస్తావా అన్నాడు. ఇక్కడే ఉన్నాడు కదండి, ఇదిగోండి కన్నయ్య అంటే, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి నమస్కారం చేసి, నాన్న పద్దయ్య, నీకు కన్నయ్య వచ్చాడు కదా, కన్నయ్యలాగానే నీ చెల్లప్ప కూడా కనిపిస్తాడు, కానీ నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు వెనక్కి వెళ్ళి నా శిష్యుడు ఉన్నాడు కదా, ఆ శిష్యుడికి చెప్పు, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల్ల మీద చల్లుకోమను, అప్పుడు అతనికి దేవుణ్ణి కనిపించేట్టుగా చేసే అర్హత వస్తుందని చెప్పు అని. ఇదేం అర్థం కాలేదు పద్దయ్యకి. సరే నమస్కారం అయ్యా, నువ్వు నాకేం చెప్పవా అంటే, నీకు ఆల్రెడీ దేవుడు కనిపించాడు, నువ్వు వెళ్ళు నాన్న, నీకు అక్కడ కనిపిస్తాడు దేవుడు అని అంటే, వెనక్కి మళ్ళీ కన్నయ్యతో పాటు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చేసారు. వెనక్కి వచ్చేసాక ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళమన్నారుగా, ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు అప్పటికి మొత్తం శిష్యులు అందరూ వెళ్ళిపోయారు. హాయిగా కూర్చుని ఉంటే, అయ్యా మీ అయ్యవారి దగ్గరికి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఒక క్షణం ఆశ్చర్యపోయి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, హిమాలయాల్లో ఫలానా చోట ఉన్నాడు, గుహ ముందర కూర్చున్నాడు, 10 మంది ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, నేను వెళ్ళి నమస్కారం చేశాను,
నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను మంత్రం ఇవ్వమని. అంటే ఆయన అన్నాడు, నిన్నేదో నా కాళ్ళు కడిగి నువ్వు నీ ఇళ్ళ మీద చల్లుకుంటే అప్పుడు నీకు అర్హత ఏదో వస్తుందని అన్నాడు. అది నాకు అర్థం కాలేదు అని, నిన్ను నా కాళ్ళు కడిగితే నీకు మంచిదని చెప్పాడు, నువ్వు అది చెయ్యి అన్నాడు. అంటే నువ్వు ఎలా వెళ్ళావు? ఇదిగో కన్నయ్య తీసుకెళ్ళాడు. కన్నయ్య ఎలా ఉన్నాడు? అదేంటి, ఇదిగో కనిపిస్తున్నాడు కదా, చక్కగా చెవిలో కుండలాలు ఉన్నాయి, ముక్కుకు బేసరే ఉంది, ముత్యాల బేసరే ఉంది, చక్కగా పొడుగు పొట్టి పెట్టుకున్నాడు, గంధం రాసుకున్నాడు, మెళ్ళో ముత్యాల హారాలు ఉన్నాయి, పట్టుపంచ కట్టుకున్నాడు, కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, వేణు వాయిస్తున్నాడు చక్కగా. నాకు అసలు అలసట లేకుండా తీసుకెళ్ళాడు. వెంటనే ఆ గురువుగారు కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని, నువ్వు నాకు నీ చెల్లప్ప కనిపించేట్టు చెయ్యి, నాకు అది నువ్వు చేస్తే చాలు, నీ కాళ్ళు నేను వదలను, నేను నీకు గురువుని కాదు, నువ్వే నాకు గురువు. అంటే ముందర అర్థం కాలేదు పెద్దయ్యకి. తర్వాత అర్థమైంది ఏంటంటే, తనతో పాటు వచ్చిన వాడే చెల్లప్ప, ఆయనే కృష్ణుడు, ఆయనే కన్నయ్య అని అనేసరికి అప్పుడు ఒక్కసారి పెద్దయ్యకి ఒక్కసారి జ్ఞానదీపం లోపల వెలుగుతుంది కదా. పెద్దయ్య నెమ్మదిగా కాళ్ళని ఆ గురువుగారి దగ్గర నుంచి విడిపించుకొని వెనక్కి 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 నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చేసి తన ఊరికి వచ్చేసాడు. వచ్చేసి చెప్పాడు, మనకి కులదైవం మన ఇలవేల్పు చెల్లప్ప, ఇక నుంచి మనం మగపిల్లలు పుడితే చెల్లప్ప అని పేరు పెట్టుకోవాలి, మనని చెల్లప్ప ముందుకు నడిపిస్తాడు. బహుశా పెద్దయ్యకి అతని జీవితకాలం అంతా చెల్లప్ప ఈ కన్నయ్య పెద్దయ్యతో పాటే ఉండుంటారు. కానీ ఇప్పటికీ కూడా తమిళనాడు కర్ణాటకలోనూ చెల్లప్ప అనే పదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కథ వింటే మనకు తెలిసేది ఏంటంటే, అమాయకమైన భక్తి, నిష్కల్మషమైన భక్తి, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలకు లొంగని భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకి పరమాత్మ చాలా తేలికగా కనిపిస్తారు, దర్శనం ఇస్తారు. దర్శనం ఇవ్వడమే కాదు, పక్కనే ఉంటారు. భగవద్గీత 9వ అధ్యాయంలో పరమాత్మ చెప్పారు, సమోహం సర్వభూతేషు సమ అహం సర్వభూతేషు, నాకు అందరూ సమానమే, అందరూ సమానమే. నమే ద్వేషోస్తి న ప్రియ, నాకు ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ప్రేమ అనేది ఏమీ లేదు. కానీ ఎవరైతే నా భక్తులో ఏ భజంతి తుమాం భక్త్యా, ఎవరైతే నన్ను బాగా కొలుస్తారో, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తారో, మయితే తేషు చాహిప్రహం అన్నారు. అంటే నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళు నాతోనే ఉంటారు. ఆ భరోసా పరమాత్మ ఇస్తారు. పెద్దయ్యకున్న లాంటి భక్తి మనకుంటే మనకందరికీ కూడా పరమాత్మ కనిపిస్తూనే ఉంటారు. కనిపిస్తున్నారు అన్న సంగతి మనకి తెలియదు, ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. పరమాత్మ పట్ల అలాంటి అకుంఠితమైన భక్తి కలిగి ఉండాలి అని అందరికి కోరుకుంటూ, అందరికీ కూడా జై భారతమాత, జై హింద్.